మన ముందల కనిపిస్తున్న టవర్ అయితే క్లాక్ టవర్ అంటారు దీన్ని. డార్జిలింగ్ క్లాక్ టవర్ అంటారు. రోల్ ట్రైడ్ డార్జిలింగ్ అంటారు దీన్ని. చూడండి ఇప్పుడైతే మేము మార్కెట్లో తిరుగుతున్నాం ఇక్కడ. ఎందుకంటే కెమెరాస్ బ్యాటరీ కావాలి, మాకి గోప్రో బ్యాటరీ కావాలి. దానికోసం అయితే మొత్తం మార్కెట్ అయితే తిరుగుతున్నాం. ఇప్పుడే ఒక గోప్రో షాప్ దగ్గరికి వెళ్ళాను. గోప్రో అంటే గోప్రో షాప్ కదా, అది ఒక మొబైల్ షాపు. అక్కడికి వెళ్తే గోప్రో 12ది బ్యాటరీ కావాలని అడిగితే ఒక షాప్ పేరు అయితే చెప్పింది. ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుందంట. ఇప్పుడైతే ఈ బ్యాటరీస్ ఇవి తీసుకొని ఏదైనా టిఫిన్ చేసుకొని మేమైతే టాయ్ ట్రైన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాం. ఈరోజు అయితే టాయ్ ట్రైన్ ఎక్కుతాం. ఇప్పుడైతే చూద్దాం బ్యాటరీ దొరుకుతుందా దొరకదా. ఎందుకంటే నాది ఒకటే బ్యాటరీ ఉంది, దాంతో అది ఊరికనే ఛార్జింగ్ దిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కూల్ ఉంది కదా ప్లస్, దానికోసమే ఛార్జింగ్ దిగుతుంది. 2 బ్యాటరీలు ఉంటే సేఫ్ సైడ్ ఉంటుంది కదా. ఈ డార్జిలింగ్ గల్లీలో అయితే తిరగలే కదా వస్తున్నా. ఎక్కడంటే అక్కడ, అక్కడంటే ఇక్కడ అని సంస్థలు ఒకటే. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఓ షిట్, గీతా జోన్ అంట. ఇక్కడ కొత్త బిల్డింగ్ అంట. ఇక్కడైతే ఒక మొబైల్ షాప్ ఉంది, మరి ఇక్కడ దొరుకుతుందా లేదా చూడాలి, ట్రై చేయాలి. అతను చెప్పింది ఇక్కడనే అడ్రస్, కొత్త బిల్డింగ్ అన్నాడు. ఇదే చూడండి ఇక్కడ కాంప్లెక్స్ ఎట్లా ఉన్నాయి గలీజ్గా. స్మెల్ అయితే ఒక వెరైటీ గలీజ్ స్మెల్ వస్తుంది. ఇక్కడైతే ఎక్కడ దొరకట్లేదు. ఇక్కడికి యూనిక్ బిల్డింగ్ వస్తే మళ్ళీ పై కాంప్లెక్స్కి వెళ్ళమని చెప్తారు. కాకపోతే ఇక్కడ మార్కెట్ మొత్తం గలీజ్ ఏదో అన్ని మాంసాలు దొరుకుతున్నాయి ఇక్కడ. పిగ్గుది, బీఫ్ది, చికెన్, అవన్నీ చిత్తు గలీజ్గా ఉన్నాయి ఇక్కడ మొత్తం. అన్ని షాపులు అదే ఈ గలీజ్ షాపులు ఉన్నాయి. స్మెల్ అయితే కొంచెం గలీజ్గా కొడుతుంది. అదేదో టైప్లా గలీజ్గా, అసలు వాంతికి వచ్చేలా ఉంది. కాకపోతే బ్యాటరీస్ కావాలని వెతుకుతున్నాను అయితే. కదా మొత్తం చికెన్, ఇవన్నీ షాపులు ఇవే ఉన్నాయి. మళ్ళీ పైకి ఎక్కిస్తారు ఇల్లు. దొరకాలంటే ఇంకా ఈ మార్కెట్లో ఈ కొత్త కాంప్లెక్స్లో దొరకాలంట. కిందికి పైకి కొత్తది పాతది కాంప్లెక్స్లోనే చెప్తున్నాను అయితే. ఇక్కడ నాటుకోళ్ళు కూడా అమ్ముతారు. ఇక్కడ కష్టమే అంట. పైన అయితే మొత్తం బ్యాటరీ షాపులలో అన్ని దగ్గర వెతికిన, కాకపోతే మొబైల్ షాపులే ఉన్నాయి. ఇక్కడ బ్యాటరీ షాపులు కూడా లేవు. కొన్ని టీ షాపులు ఉన్నాయి. అక్కడంతా వెతికిన తర్వాత కూడా ఎక్కడ దొరకలేదు. ఇంకా ఒకటి ఆఖరి ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నం ఒకటే, రిలయన్స్ డిజిటల్ ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఒక 750 మీటర్స్ ఉంది. నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. ఇంకా అక్కడ దొరికితే దొరకాలి, లేకుంటే కథమే. ఇంకా లాస్ట్కి సిక్కిం సైడ్ కూడా ఇంకా ఏం లేవంట. వెళ్తే బ్యాక్ సైడ్ సిలిగురికి వెళ్ళాలి. సిలిగురికి వెళ్ళాలంటే మళ్ళీ ఒక రోజు వేస్ట్ అయిపోతుంది. ఇంకా సిక్కింకి వెళ్ళాల్సిందే. సిక్కింలో ఎంత చలి ఉంటుందో ఏమో తెలియదు. మేఘాలయలో మేము కనుక్కునే న్యూస్ ఏంటంటే కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయంట 4-5 డేస్ నుంచి. ఎలా ఉంటుందో నాకైతే స్వెటర్ కూడా లేదు. డెకత్లాన్లో -10 degrees స్వెటర్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే 3000 అంట. అంత డబ్బులు నా దగ్గర లేవు. ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయినాయి. ఆ రైన్ కవర్, ఈ కవర్ ఆ కవర్ అని రూమ్లకి దాంట్లోకి. ఇంకా అది తీసుకున్న ధైర్యం కూడా లేదు నా దగ్గర. డబ్బులు మరి సరిపోతాయా లేవో తెలియదు. ఇప్పటికే చాలా డబ్బులు అయిపోయినాయి. అసలు అర్థం కావట్లేదు డబ్బులు సరిపోతాయా లేదా ఏంటి అనేది. కానీ వెనుకడుగు వేయాలని ఒక ఆలోచన వస్తుంది. కాకపోతే వెనుకడుగు వేసి ఈ ముఖాన్ని ఏమని చూపించాను. ఆల్ ఇండియా రైడ్ అని ఎంతో వచ్చేటప్పుడు ఇది చేసేస్తా అది చేసేస్తా అని. ఇంత దూరం వచ్చి మళ్ళీ వెనుకడుగు వేయాలి అంటే నా వల్ల అయితే లేదు. ఒక్కొక్కసారి ఇదంతా ఆలోచిస్తుంటే నైట్ టైంలో నిద్ర కూడా వస్తలేదు. ఈ చలికి ఏడుపు వచ్చేస్తుంది. ఏమవుతుందో ఇంకా ముందర చూడాలి. ఇప్పుడైతే రిలయన్స్ డిజిటల్ వరకు వెళ్ళి అక్కడ బ్యాటరీ ఉందా లేదా చూసి అక్కడ నుంచి ఏమైనా తినేసి, టిఫిన్ అయితే చేయలేదు, తినేసి అక్కడ నుంచి టాయ్ ట్రైన్కి అయితే వెళ్దాం. ఈరోజు అయితే మన ఎపిసోడ్ 13 ఈరోజు. ఆల్ ఇండియా రైడ్లో ఎపిసోడ్ 13 ఈరోజు. మనకి 13 రోజులు అవుతుంది. కొంచెమైనా గ్రోత్ లేదు, కష్టం ఎక్కువ ఉంది. ఎన్ని రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నా, అందరినీ వదిలేసి వచ్చినా. ఇందులో ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ చూడండి వెజిటేబుల్ మార్కెట్లో అన్ని కూరగాయలు ఉన్నాయి. వెరైటీ ఇవి చూడండి వెరైటీగా ఉన్నాయి. అన్ని ఆకుకూరలే. ఇక్కడ చూడండి మటన్ అనుకుంటా, ఇది చేపలు. అన్ని చేపలు చూడండి కనిపిస్తున్నాయి. కానీ అన్ని చేపలు వైట్ ఉన్నాయి. ఈ కూల్ వాటర్ వెదర్ ఉండడం వల్ల అలా వైట్ ఉన్నాయేమో నాకు తెలిసి. మొత్తం కూల్ ఉన్నాయి. ఇది చికెన్ చూడండి. ఇది మళ్ళీ ఫిష్ షాప్. మొత్తం ఇది టాయ్ ట్రైన్వి చూడండి. రైలు పట్టాలు చాలా చిన్నగా ఉన్నాయి. అసలు ఇంత చిన్న పట్టాలతోటి ఇంత హై హిల్స్ అంటే ఎన్ని మౌంటైన్స్ మధ్య నుంచి వెళ్తుంది. గుట్టలలో మధ్య నుంచి, ఆ కొండలు గుట్టలు మధ్య నుంచి ఈ ట్రైన్ ఎలా వెళ్ళింది అసలు కట్టరేలా అసలు ఏం తెలియదు. దీని గురించి అయితే ఒకసారి టాయ్ ట్రైన్ ఎక్కి ఎక్స్పీరియన్స్ అయితే తీసుకుందాం. కానీ ఒక చిన్న సమస్య, ఆ టాయ్ ట్రైన్కి మన ఎంట్రీ అంటే టికెట్లు దొరకవో తెలియదు.
ఆ టికెట్లు 9 వరకే క్లోజ్ అని చెప్పారు. ఇక్కడ ఉంది చూడండి టాయ్ ట్రైన్ చూపిస్తాను. ఇక్కడైతే ఒక దగ్గర ఆగి ఉంది. ఈ టాయ్ ట్రైన్ కమ్ ఇన్సైడ్ అంటే టాయిలెట్స్ అనుకుంటా. ఇది టాయ్ ట్రైన్నే టాయిలెట్ లెక్క మార్చదు. ఇదే చూడండి టాయ్ ట్రైన్ కనిపిస్తుంది కదా, ఇదే దీన్ని టాయిలెట్స్ లెక్క మార్చారు. అన్ని టాయిలెట్స్ ఉన్నాయి కదా. రెస్టారెంట్ మళ్ళీ ఇది టాయ్ ట్రైన్లోనే రెస్టారెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి అయితే చూద్దాం, ట్రై చేద్దాం. మళ్ళీ ఇందులో వెళ్తే మనకి రెస్టారెంట్లో ఏం దొరుకుతుంది ఏందనేది చూడండి. ఇక్కడి నుంచి అక్కడ దాకా రెస్టారెంట్. నేను టాయిలెట్స్ అనుకున్నా, అక్కడ ఏమో టాయిలెట్స్ ఉంటాయి, ఇక్కడ ఏమో రెస్టారెంట్. చూడండి ఇది మొత్తం రెస్టారెంటే. డార్జిలింగ్ టాయ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. చూడండి ఇదే రైలు పట్టాలు, ఇదే మన డార్జిలింగ్ స్టేషన్ రైల్వే స్టేషన్. అసలు టికెట్లు దొరుకుతాయా దొరకవు అయితే దాని గురించి అయితే ఫస్ట్ చూద్దాం. టికెట్లు ఉన్నాయంటనా? ఏంటంట మళ్ళీ రిటర్న్ ఉంటుంది అంటనా? చూడండి ఇప్పుడు రిటర్న్ ఉంటుందో ఏదో తెలియదు. ఇక్కడ ఏమో కౌంటర్ నెంబర్ 1 దగ్గర అడగమని చెప్పారు. ఇప్పుడైతే ఇక్కడ అడిగి చూద్దాం మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏందనేది. డీజిల్ డార్జిలింగ్ అడిగితే ఇంకా చార్ట్ లిస్ట్ రాలే అంట, కొంచెం టైం పడుతుంది అంట. అంటే ఎప్పుడు కావాలి టికెట్ అంటే నాకు ఇప్పుడు ప్రజెంటే కావాలి అని చెప్పిన, కానీ చార్ట్ రాలే అంట ఇంకా. అంటే వాళ్ళకి చార్ట్ ఉంటుంది, రిటర్న్ ట్రైన్ వస్తుందా లేదా దాని గురించి ఒక చార్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఈ ఫామ్ నింపమని చెప్పారు, ఎంతమంది పోతారు ఏందో. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే సీట్ రిజర్వేషన్ ఫామ్ అంట, రిజిస్ట్రేషన్ ఫామ్ అంట. ఇది ఏదైతే నింపాలంట ఫస్ట్ అయితే. గాయస్ చూడండి ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే వెళ్దాం అనుకుంటున్నాం, కానీ మాకేమో టికెట్ ప్రైస్ అయితే చాలా ఉంది, టూ మచ్ ప్రైస్. అంత ప్రైస్ అయితే పెట్టాలని ఇప్పుడు నా ముందర ఉంది. చూడండి చూపిస్తాను టాయ్ ట్రైన్. త్వరగా వెళ్ళాలి ఇప్పుడు, ఎందుకంటే వెళ్ళిపోతుంది. ఫ్రంట్ నుంచి వీడియో తీద్దామని కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. చూడండి ఇదే చూడండి టాయ్ ట్రైన్ ఇంజన్ చూడండి, కనిపిస్తుందా మీకు ఇంజన్? ఇది చూడండి ఫ్రంట్ నుంచి మొత్తం బొగ్గు వేస్తున్నారు, బొగ్గు ట్రైన్ ఇది కనిపిస్తుంది కదా మీకు. అసలు ఇలాంటి ట్రైన్ నేను చూస్తా అనుకోలేదు. ఇది బ్రిటిష్ కాలం లాంటిది. ఇది చూడండి 786 అంట NF. ఇలా వెళ్ళేస్తున్నారు చూడండి, మొత్తం బొగ్గుతో నడుస్తుంది. పైన కనిపిస్తుంది కదా ఇక్కడ బొగ్గు, పైన కనిపిస్తుంది కదా ఇది బొగ్గు. ఇందులో ఆయిల్ వేస్తుండే. ఇది ఇంజన్ మొత్తం. ఇక్కడ నుంచి 2 డబ్బాలు ఉన్నాయి, 2 బోగీలు ఉన్నాయి అంతే. మా అంటే కొంతమందే పట్టవచ్చు నాకు తెలిసి. ఇలా బొగ్గు ట్రైన్ ఇది చూడండి. ఇప్పుడైతే ట్రైన్ వెళ్ళిపోయింది, ట్రైన్ అయితే ఎక్కలేదు. ఎందుకంటే దాని ప్రైస్ అయితే చాలా టూ మచ్గా ఉంది. 1000 రూపీస్ అంట. 1000 రూపీస్లో తీసుకొస్తుంది. అయితే 1000 రూపీస్ పెట్టాలంటే నాకు ఎందుకో మనసు ఒప్పట్లేదు, ఎందుకంటే చాలా ప్రైస్ ఉంది. నాకు ఆ 1000 రూపీస్ తోటి నేనైతే ఒక 400 కిలోమీటర్స్ వెళ్ళిపోతాను. ఫుల్ ట్యాంక్ అయినా అవుతుంది. దానికోసం అయితే కొంచెం వెనకాడుతున్నాను, ఎందుకంటే నా నెక్స్ట్ ట్రావెలింగ్కి ముందర వెళ్ళేదానికి కొంచెం ఏమైనా తగ్గుతుందేమో, అంటే బడ్జెట్ ఏమైనా నాకు ముందుకు వెళ్ళేదానికి సరిపోవేమో అన్నట్టు ఫీలింగ్ తోటే తీసుకోలేదు. ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని ఇంజన్సే ఉన్నాయి. ఇది డార్జిలింగ్లో పెద్ద రైల్వే స్టేషన్ అన్నట్టు. ఇది టాయ్ ట్రైన్ది. ఇక్కడ అన్ని బోగీలు ఉన్నాయి, అన్ని రిపేర్ ఏమైనా అవ్వాలంటే ఇక్కడనే అవుతాయి. ఇక్కడ పైన బిల్డింగ్ చూడండి, ఒక దాని మీద ఒకటి కట్టినట్టే కనిపిస్తాయి మొత్తం. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నందుకు మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడైతే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే రైల్వే స్టేషన్. ఇది డార్జిలింగ్ రైల్వే స్టేషన్ అంటారు. మన టాయ్ ట్రైన్ ఉంటుంది. ఇంకోటి టాయ్ ట్రైన్ అంటే స్ట్రీమింగ్, అంటే బొగ్గుతోటి నడుస్తుంది. ఇంకొకటి ట్రైన్ ఏమో డీజిల్ తోటి నడుస్తుంది. ఇప్పుడు డీజిల్ తోటి కూడా కొన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు డీజిల్ తోటి నడిచేవి ఉన్నాయి. టాయ్ ట్రైన్, ఇది టాయ్ ట్రైన్. ఇంకోటి మన బొగ్గుతోటి కూడా నడుస్తుంది. కాకపోతే బొగ్గుతోటి నడిచేవి చాలా తక్కువ ఉన్నాయి ఇంజన్స్, కొంచెం టైమింగ్ ఎక్కువ పడుతుంది దానికి. ఇప్పుడైతే 1:30కి ఒక ట్రైన్ ఉంది, 11:40కి ఒక ట్రైన్ ఉంది, 3:50కి ఒక ట్రైన్ ఉంది. ఈ 3 ట్రైన్లే ఉన్నాయి. ఇవి మన బొగ్గుతోటి నడిచేవి ఈ 3 ట్రైన్లే ఉన్నాయి. మిగతా అన్నీ డీజిల్ తోటి నడిచే ఉన్నాయి. ఎందుకంటే డీజిల్ తోటి ఎక్కువ నడిపిస్తారు. ఇక్కడ బొగ్గుతోటి నడిపించాలంటే చాలా ఇబ్బంది కదా. అప్పట్లో అంటే నడిచింది, ఇప్పుడు నడవట్లేదు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఉన్న ఏదైనా ధాన్యాలు కానీ, మన మిర్చి మసాలాలు ఇలాంటివి ఐటమ్స్ అక్కడ పండవు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవడానికి ఎక్స్పోర్ట్ కోసం ఇవి టాయ్ ట్రైన్ వేయించారు. ఇంకొకటి ఇక్కడ డార్జిలింగ్లో పత్తి చెట్లు ఎక్కువ కదా, అంటే టీ ప్యాలెంట్లు ఎక్కువ కదా, అంటే పత్తి చెట్లు. మనం ఏదైతే ఛాయ్ తాగుతామో ఆ ఛాయ్
మనకి చాయ్ పత్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ ఎక్కువ పండుతుంది ఇది. ఇక్కడ డార్జిలింగ్లో బ్రిటిష్ రావడానికి కారణం ఇక్కడ ప్లానెట్ ఎక్కువ అవుతుంది, టీ ప్లానెట్. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్లేసెస్ని చూసి కొన్ని చెట్లు నరికేసి ఇక్కడ టీ ప్లానెట్ చేసారు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అడుగు పెట్టడానికి కారణం ఇక్కడ ఏవైతే చెట్లు పండుతున్నావో రకరకాల చెట్లు వాళ్ళ వల్ల వాళ్ళకి లాభం ఎక్కువ వస్తుందనే దీని మీద చాలా ఖర్చు పెట్టి ఇక్కడ ట్రైన్ అయితే ట్రాక్లు వేసుకున్నారు. ఇది చూడండి, ఈ ట్రైన్ ట్రాక్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఇంత చిన్న దాంట్లో ఆ ట్రైన్ ఎలా వెళ్తుంది మీకు అయితే ఒక డౌట్ రావచ్చు. ఇది ఇక్కడి నుంచి సిలిగురి వరకు 75 కిలోమీటర్లు ఈ గుట్టల మధ్య నుంచి మనం బైక్ మీద ఎక్కాలంటే చాలా కష్టం ఉంటుంది. అలాంటిది వీళ్ళు ట్రైన్ వేసారు, గ్రేట్ అని చెప్పాలి. అది ఇప్పటి వరకు ఇట్లనే ఉంది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళైతే వదిలేసి వెళ్ళిపోయారు. ఇది మన దాంట్లోకి వచ్చేసింది మొత్తం. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు రానిక కారణం ఏంటంటే వాళ్ళకి ఇక్కడ సంపాదన ఎక్కువ అయిపోయింది. ఇక్కడ మన భూమిలో చాలా పంటలు పండుతాయి, పత్తి అయినా సరే, ఏదైనా మసాలాలు, ఇలాంటి నాణ్యాలు ఏదైనా సరే, ధాన్యాలు అలాంటివి ఎక్కువ పండుతాయి. వాళ్ళ దేశంలో పండవు కాబట్టి ఇక్కడ వీళ్ళు వచ్చి ఆక్రమణ చేసి డార్జిలింగ్ ఎందుకు ఎంచుకోరంటే వాళ్ళు డార్జిలింగ్ కూల్ ప్లేస్ ఉంటుంది గాయస్. వాళ్ళకంటే కూల్ చాలా ఇష్టం. వేడిలో బతకలేరు. మన లెక్క టెంపరేచర్ ఎక్కువ హై 45-35 డిగ్రీస్లో అయితే వాళ్ళు బ్రతకలేరు. అందుకే ఇక్కడ ఇది కూల్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా డార్జిలింగ్ని ఇంకోటి ఏమంటారంటే బ్రిటిష్ కాలంలో ఈ డార్జిలింగ్ని హాలిడే స్పాట్ అంటారు. హాలిడేకి వచ్చేది అన్నట్టు. అప్పట్లో వాళ్ళ ఇంగ్లాండ్లో అంటే వాళ్ళ దేశంలో వేడి ఎక్కువైనప్పుడు హాలిడే స్పాట్ 2 months కోసం హాలిడే స్పాట్స్ అని ఈ డార్జిలింగ్కి వచ్చేది. వాళ్ళు చెప్పుకునే విధానం అంటే డార్జిలింగ్ని హాలిడే స్పాట్ అనేటి వాళ్ళు. చూడండి, మనమైతే ఇంజన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇది మొత్తం మెకానిక్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడ అందరూ మెకానిక్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి పొగలు ఎట్లా వెళ్తున్నాయి దాంట్లో నుంచి. ఇది కూడా ఒక ఇంజనే, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇది మొత్తం బొగ్గు చూడండి, ఈ బొగ్గుతోటే నడిచేది. ఇది బొగ్గు కొంచెం రాళ్ళు ఉన్నాయి. బొగ్గు అంటే మన బొగ్గు కాదు, ఇది ఏవైతే అల్ల నుంచి పండుతుందో ఏదో డీజిల్ తోటే ఏదో చేస్తారనుకుంటా, నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు. ఇప్పుడైతే చూడండి, ఇది డీజిల్ది వచ్చింది. ఇంతకుముందు ఏమో బొగ్గుది వెళ్ళింది కదా, ఇప్పుడు ఇది డీజిల్ది చూడండి. డీజిల్ ఇంజన్ సేమ్ మన దగ్గర కూడా ఇలాంటి ఇంజన్స్ ఉంటాయి, సేమ్ ఇంజన్ ఇది. ఇంతకుముందు పోయిందేమో అది డీజిల్, అది బొగ్గుది, ఇది డీజిల్, సేమ్ ఉంటాయి అక్కడిది ఇక్కడ ఇంజన్. చూడండి పోతుంది ఇంజన్, వేరే ఇంజన్ వస్తుంది అటుంది. అచ్చా, అట్లా తిరిగి అట్లా వస్తుందేమో, మళ్ళీ అటు వెళ్ళాలి కదా. ఈ అంకుల్ చూడండి మొత్తం 3 బస్తాలు మోసుకుంటూ పోతుంది. 3 అంటే పై దాంట్లో ఒక 3 ఉండొచ్చు, కింద 2 ఉన్నాయి. 2 ఆ తాడు కట్టి ఎలా తీసుకెళ్తున్నాను చూడండి, చాలా గ్రేట్. ఇంత హెవీగా మోసుకెళ్తుంటాయి. ఇట్లా మన గ్యాస్ సిలిండర్లు కూడా డబల్ ఇదే తాడుతోటి మోసుకెళ్తున్నారు. నేను చూపిస్తాను కదండి మీకు. ఇంకా చూడండి, మనం పద్మజ నాయుడు హిమాలయన్ జార్జికల్ పార్క్కి అండ్ లోపలికైతే వెళ్తున్నాం. ఇప్పుడు టికెట్స్ కోసం అయితే ఇక్కడ నిలబడ్డాం. ఇక్కడ చూడండి రష్ ఎంత ఉంది, ఇది మొత్తం చాలా మంది వచ్చేసారు చూడండి. ఇక్కడ కింది నుంచి నడుచుకుంటూ వచ్చినాం. ఇదొక స్టెప్, దీని వెనక మెయిన్ రోడ్, అక్కడి నుంచి నడుచుకుంటూ పైకి వచ్చినాం. చాలా హైట్గా ఉంది గాయస్. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఎలుగుబండి చూడండి. ఎలుగుబండి ఇది దగ్గరికి వచ్చింది చూడండి. ఎలుగుబండి గొర్రెలు చూడండి. ఇది కొన్ని రీల్స్లో చూస్తాం కదా, పైకి ఎక్కుతాయి. ఇది ఎట్లా అంటే కొండలు ఎక్కి ఇట్లా సైడ్లంగా పెద్ద కొండలు, స్ట్రేట్ ఉన్న కొండలు ఎక్కుతాయి కదా, అలాంటి బ్రీడ్ అనుకుంటా. ఇదేమో తెలియదు, వెరైటీగా ఉన్నాయి చూడండి గొర్రెలు. ఇవన్నీ గొర్రెలు పైకి ఎక్కుతున్నాయి. ఆ గొర్రె నేను ఎక్కడ చూసినా అని నాకు అనిపిస్తుంది కదా. మనం రీల్స్లో చూసినాం, అక్కడ చూసినాం అని చెప్పాను కదా. కాదు, ఇవి చాలా పాకిస్తాన్లో ఉంటాయంట. గోర్ఖుర్ అంటారంట దీన్ని. మేకల పేరు గోర్ఖురే. అక్కడ కనిపిస్తుంది కదా మన చిరుతపులి. మనం వచ్చిందే దీనికోసం. చిరుతపులి కాకపోతే చిన్నగా ఉన్నాయి పిల్లలు, 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఈ కొమ్మ వెనక ఒకటి ఉంది. అక్కడి నుంచి వస్తుంది నన్ను చూసి. చిరుతపులి, ఒక పులి వస్తే పులి రావాల్సిందే, తప్పదు. ఏమంటారు గాయ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మళ్ళీ వెళ్ళిపోతుంది చూడండి, నన్ను చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. పెద్ద పులిని చూస్తే చిన్న పులులు పారిపోవాల్సిందే. ఏమంటారు మీరు? ఈ చెట్లను చూసారా, మెడికల్ ప్లానెట్ అంటారంట. మరి దీని నుంచి ఏం తయారవుతుందో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇది చూడండి మన అసలైన చిరుతపులి. అటు ఇటు తిరుగుతుంది, ఎందుకంటే భయపడుతుంది అది ఎందుకో మరి. అటు ఇటు వాకింగే చేస్తుంది తప్ప ఆకలి అవుతుందో మరి ఎందుకు తెలియదు. ఇందులో అయితే 2 చిరుతపులులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకటి ఉంది.
ఇది కూడా చూడండి, ఇది అది రెండు సేమే. దీని పేరు వచ్చేసి అదే సేమ్ పేరు. ఇది ఆఫ్రికన్దే. ఇందులో చూడండి వెరైటీ చాలా ఉన్నాయి. బ్లూ కలర్లో ఉంది. వేరే వేరే జాతుల పక్షులు ఉన్నాయి, ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ వేరే దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఏదో మన నెమలి లెక్క కనిపిస్తుంది, కాకపోతే గ్లాస్లో ఉన్నందుకు మనకి రిఫ్లెక్షన్ వల్ల ఎక్కువ కనిపించలేదు. సిల్వర్ అది. ఇక్కడ చూడండి మన కోళ్ళు కూడా ఉన్నాయి, నాటుకోళ్ళు. పుంజు ఇదేమో పెట్టా. మన నాటుకోళ్ళు కూడా ఇక్కడ కూడా ఉన్నాయి కదా. చూడండి ఇది కూడా పార్క్లో ఉంటాయని అసలు అనుకోలేదు నేను. మన దగ్గర అయితే ఇలాంటివి కుప్పలు కుప్పలు ఉంటాయి. పుంజు చూడండి, ఇది పుంజు పెట్టా. మన దగ్గర అయితే కుప్పలు కుప్పలుగా ఉంటాయి నాటుకోళ్ళు. ఇక్కడ ఏమో వెరైటీగా ఒకటే పెట్టి ఇక్కడ సాస్తున్నారు. ఇంకొకటి ఇది నెమలి అనుకుంటా, ఒకసారి చూద్దాం ఆగండి. పికాకో రెడ్ జంగల్ ఫ్లో అంటే మన పుంజులని. ఇది చూడండి వెరైటీగా ఉంది కోడి. ఇది నాకు తెలిసి చీమ కోడి లాగా ఉంది. దీని గురించి అయితే ఎక్కడ బోర్డు లేదు. ఇది ఏందో చెప్దామంటే చూడండి, ఇది నాకు తెలిసి ఇది అదే చీమ కోడి అంటారు కదా, అలాంటి టైప్లో ఉంది. ఇది పైన ఏమో కొన్ని వెరైటీగా ఇది పికాకోక్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి రామచిలుకలు. ఇది చూడండి మన దగ్గర మాట్లాడుతుంది కదా రామచిలుక, పెద్దది. దీని పేరు ఏమో అంటారు, దీన్ని ఆఫ్రికన్ గ్రేప్ ప్యారెట్ అంటారు చూసారా, ఇదే సేమ్. ఇందాక అక్కడి నుంచే చూసాం, మళ్ళీ ఇటు తిరిగి వచ్చాం మనం. ఇది మన వాయిస్ కూడా క్యాప్చర్ చేస్తుంది. సేమ్ మన వాయిస్ మనం చెప్పినట్టు కూడా చెప్తుంది. మన దగ్గర కూడా చాలా ఉన్నాయి హైదరాబాద్ సైడ్. ఇవన్నీ ఇంకా రామచిలుకలు. ఇంకా మన దగ్గర అయితే కుప్పలు కుప్పలు ఉంటాయి, ఇక్కడ మాత్రం తక్కువ. ఇది చూడండి అనకొండ. రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. చూడండి ఇది పైథాన్ది హస్తి పంజరం పాముంది. ఎంత పెద్దగా ఉంది చూడండి హస్తి పంజరం. ఇది పైథాన్ అంటారు దీన్ని. ఇక్కడ చూడండి అన్ని గొర్రెలవి, దాంట్లోవి హస్తి పంజరాలు ఉన్నాయి. గొర్రెలవి, మేకలవి. ఇప్పుడు మనం కింద అయితే చూసాం కదా, అలాంటి గొర్రెలవి, మేకలవి, ఆవులవి, బర్రెలవి. ఇక చూడండి బర్రె, ఇది బర్రె అంటారు. పులులవి. ఇవన్నీ హస్తి పంజరాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. మన ఇళ్ళల్లో అప్పట్లో సినిమాలలో పెట్టుకున్నాయి కదా పాత ఇళ్ళల్లో షో కోసం, అలాంటివి ఇవి. ఈ వీడియో అయితే చూశారు కదా మీరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్కులో అయితే చాలా తక్కువగా ఉన్నాయి యానిమల్స్. ఇప్పుడు నాకు కనిపించినాయి అంత కవర్ చేశాను. ఈ వీడియో ఇక్కడి వరకు అయితే ఎండ్ అవ్వబోతుంది. మన నెక్స్ట్ వీడియో కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కర్లో.